గుంటూరు చేరుకున్నారు వైఎస్ జగన్. ఆటోనగర్ దగ్గర ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. జగన్ కాన్వాయ్ని మాత్రమే నగరంలోకి అనుమతిచ్చారు పోలీసులు. ఫాలోఅప్ వాహనాలు చెక్పోస్ట్ వద్ద ఆపేశారు. కాసేపట్లో అంబటి ఇంటికి చేరుకుంటారు. ఆయన ఫ్యామిలీని పరామర్శిస్తారు జగన్. వైఎస్ కాన్వాయ్ గుంటూరు చేరుకుంది. ఆటోనగర్ దగ్గర ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. జగన్ కాన్వాయ్ని మాత్రమే నగరంలోకి అనుమతిచ్చారు పోలీసులు. ఫాలోఅప్ వాహనాలను చెక్పోస్ట్ వద్ద ఆపేశారు. కాసేపట్లో అంబటి ఇంటికి చేరుకుంటారు. ఆయన ఫ్యామిలీని పరామర్శిస్తారు. ధ్వంసమైన అంబటి ఇంటిని పరిశీలిస్తారు. ఏపీలో ఇటీవల జరిగిన పరిణామాలు రాజకీయంగా వేడి రగిల్చాయి. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం రాజకీయ వేడి రగులుకుంది ఏపీలో. అంబటి అలాగే జోగి రమేష్లపై దాడి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ గుంటూరు పర్యటన హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం. తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.
జగన్ గుంటూరు చేరుకున్నారు. విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఆయనకు వైసీపీ కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలుకుతూ ఉన్నారు. వారి అక్కడ అందరూ గుమిగుడ్డంతో ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయింది. జగన్ వారిని వెనక్కి వెళ్ళమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, వారిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి కాన్వాయ్ ముందుకు కదిలే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం గుంటూరు ఎంట్రన్స్లోనే ఆయనతో పాటు వచ్చినటువంటి ఫాలోఅప్ వాహనాలను ఆపేశారు. కేవలం ఆయన కాన్వాయ్ని మాత్రం లోపలికి వదిలారు. లోపల ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు ప్రస్తుతం ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. దీంతో జగన్ కాన్వాయ్ ఆగిపోయింది. అక్కడ నుంచి జగన్ కారులోంచి బయటకు వచ్చి వాళ్ళందరినీ కూడా వెనక్కి వెళ్ళమని చెప్పే ప్రయత్నం చేశారు. మళ్ళీ కాన్వాయ్ ముందుకు కదిల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం మనం. మరికొద్దిసేపట్లో అంబటి నివాసానికి చేరుకోబోతున్నారు వైఎస్ జగన్. అంబటి నివాసంపై దాడి జరిగింది. మరి కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. అలాగే దాడి జరిగిన ఇంటిని పరిశీలించబోతున్నారు. ఇంకా 3 కిలోమీటర్లు